కృత్రిమంగా గ్యాస్ కొరతను ఏర్పాటు చేయడానికి ఇక్కడున్న యజమానులు అంటే అక్కడున్న ఏజెన్సీ వాళ్ళే నిర్వహిస్తున్నారని చెప్పాల్సిన ప్రభుత్వం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం గ్యాస్ ఎక్కడ కూడా కొరత లేదని చెప్తూనే అలాంటి సౌకర్యాలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్నా ఇక్కడున్న యజమాని అంటే ఇక్కడ గ్యాస్ ఏజెన్సీకి సంబంధించి లేదంటే ఇండియన్ గ్యాస్ ఈ మనోజ్ సంబంధించి ఇండియన్ గ్యాస్ సంబంధించి పేద ప్రజలకు గ్యాస్ ఇచ్చే పరిస్థితుల్లో లేదు. కానీ ప్రతి హోటల్లో కింది అంటే ఒక చాయ్ బండి నుంచి కొనసాగితే రెస్టారెంట్ వరకు కూడా అన్ని హోటళ్లలో కూడా ఈ గ్యాస్ కమర్షియల్ వాడాల్సింది ఉన్నా గ్యాస్ వాడాల్సిన ఉన్నా కానీ ఎక్కడ కూడా కమర్షియల్ ఇవ్వకుండా కనీసం ఇక్కడ డైలీ వాడే గ్యాస్ని వాళ్ళు ఇచ్చే పరిస్థితి కొనసాగుతుంది. దానివల్ల కృత్రిమంగా గ్యాస్ కొరత అనేది కూడా ఏర్పడుతుంది. ఏ దాబాలకు పోయినా ఏ హోటళ్ళకు వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా సుమారు ఒక 10 హోటళ్ళు తిరిగితే 9 హోటల్లోనే మనూరుకు సంబంధించిన గ్యాస్ అనేది ఉందని చెప్పేసి వాళ్ళ యజమాని చెప్పడం అనేది జరుగుతుంది. దీనిపైన అధికారులు స్పందించాలి. ఇక్కడ ఉన్న స్థానిక కలెక్టర్ గారు ఉన్నారు, వాళ్ళు స్పందించాలి. ఎంఆర్ఓ గారు విజిట్ చేసి వెంటనే వాటిని సీజ్ చేసే విధంగా చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.